ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు. ప్రతినిత్యం ఇలా మీరు వాగ్దానం చూస్తున్నారు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ఈవేళ కీర్తనల గ్రంథం 59వ కీర్తన 17వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించదు. దేవునికి స్తోత్రం. నిజమే ఈ మాట. చాలాసార్లు మన జీవితంలో వారు గొప్ప, వీరు గొప్ప, వీళ్ళు చాలా గొప్ప అండి, వీళ్ళు లేకపోతే నా లైఫ్ లేదండి, వీళ్ళు లేకపోతే నా జీవితం లేదండి అని ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని ఒక వ్యక్తి కోసం గొప్పగా చెప్తూ మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటాం. బిడ్డ, ఒక మాట నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. భూమి మీద ఏ మనిషి గొప్ప కాదు. ఎందుకు అనంటే ప్రతి మనిషిలో ఏదో ఒక మూలన స్వార్థము, ప్రతి మనిషిలో ఏదో ఒక మూలన అసూయ, ప్రతి మనిషిలో ఏదో ఒక మూలన కపటము కలిగి ఉంటూనే ఉంటారు. ఏ మనిషి పరిపూర్ణుడు కాదు. అందుకనే కదా భూమి మీద ఏ మనిషి పరిపూర్ణుడు కాదని ఆ అసంపూర్ణమైనటువంటి ఆ స్థితిని సంపూర్ణం చేయడానికే మందిరాలు, దేవుని వాక్యము, దైవ సేవకులు ఎప్పుడు నిలిచి ఉన్నారు. ఈవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీతో ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ దేవుడు నీకు ఎత్తైన కోటగా ఉండబోతున్నాడు, కృపగల దేవుడిగా ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే, ఎన్నో శ్రమలు తట్టుకోలేని బాధను నీ జీవితంలో ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్నా నువ్వు అనుభవిస్తున్నావేమో. మనుషుల చేత నిందలు, అవమానాలు భరిస్తూ నీ బ్రతుకు ఒక వేస్ట్గా, నీ జీవితం ఒక వేస్ట్గా నువ్వు అనుభవిస్తూ నీ బ్రతికేంటో, నీ జీవితం ఏంటో అని నీలో నువ్వే ప్రశ్నలు వేసుకుంటూ మనుషులు అంటున్నటువంటి మాటలను కూడా తట్టుకోలేని పరిస్థితులు ఈ వాగ్దానం చూస్తున్నావేమో. అయితే ఈవేళ ప్రభు సన్నిధిలో ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు కృపగల దేవుణ్ణి కలిగి ఉన్నావు. నీ ఒంటరి బ్రతుకులో నువ్వు కృపగల దేవుణ్ణి కలిగి ఉన్నావు. నీ అనాథ జీవితంలో నువ్వు కృపగల దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఎవరు లేని నీ బ్రతుకులో, నీ స్థితి కలిగిన ఈ జీవితంలో నువ్వు కృపగలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ఆయనే నీకు ఎత్తైన కోట, బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలాఢ్యుడు. ఏ మనిషి నీ జీవితంలో మర్చిపోయినా ఆ ప్రభువు మాత్రం నేను నీ జీవితంలో మర్చిపోడు అనేది మాత్రం 100% వాస్తవం. ఈవేళ ఈ వాగ్దానం చూస్తున్న మీతో నేను చెప్పగలను. ఒక భక్తుడు ఒక విషయంలో ఒకసారి ప్రార్థన చేస్తాడు, ప్రభువా, ఈ చాలా సమస్యలు నేను ఎదుర్కొని దాటుకొని, చాలా ఇబ్బందులను దాటుకొని, చాలా శోధనలను నేను దాటుకొని నేను నా ప్రయాణం అంతా ముగించుకొని నేను వచ్చేసాను అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తన జీవితంలో చాలా శ్రమలన్నిటినీ దాటుకొని వచ్చేసాడు. ఇంకా ప్రభు కృపను ఆధారం చేసుకొని, ప్రభు బలమును ఆధారం చేసుకొని, ప్రభు మీద ఆనుకొని చాలా శోధనలు ఆయన ఏం చేస్తాడంటే క్రాస్ చేసుకుంటూ వచ్చేసాడు. కానీ ఒకానొక సమయంలో కొన్ని శోధనలు ఆయన తట్టుకోలేని పరిస్థితుల్లో ఆకాశం తట్టు కనులెత్తి, ప్రభువా, ఈ శోధన నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను ఎలాగన్నా విడిపించు అని అడిగిన సందర్భంలో ప్రభు చెప్పిన ఒకే ఒక్క మాట, కుమారుడా, నా కృప నీకు చాలును అని తెలియజేశాడు. ఎందుకు ఈవేళ మీది ఈ మాట నేను చెప్తున్నాను అంటే, నిజమే, మన జీవితంలో చాలా శోధనలు, తట్టుకోలేని బాధలు, సామర్థ్యమునికి మించిన కష్టాలు, నిందలు, అవమానాలు మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు చనిపోతే బాగున్ను, నాకెందుకు ఈ బ్రతుకు, నాకెందుకు ఈ జీవితం అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో నేను ప్రభు సన్నిధిలో మీకు ఇచ్చేటటువంటి మాట ఏంటంటే, మనం కలిగి ఉన్నది కృప కలిగిన దేవుణ్ణి. కృప అంటే అర్థం ఏంటో తెలుసా? అర్హత లేని వ్యక్తి మీద అర్హునిగా మార్చేదే దేవుని కృప. యోగ్యత లేని వ్యక్తిని యోగ్యునిగా మార్చేదే దేవుని కృప. పడిపోయిన ప్రాకారములను తిరిగి కట్టగలిగినదే కృప. ఆ కృప ఎవరో కాదు, నజరేయుడని యేసు. ఆ యేసయే నీ జీవితాన్ని లిఫ్ట్ చేయగలడు. అందుకని ఈవేళ ప్రభు సన్నిధిలో నీకు ఇవ్వగలిగిన ధైర్యం ఏంటో తెలుసా? ఎత్తైన కోటగా ఉన్న నీ దేవుణ్ణి ఎప్పుడు నువ్వు ఆరాధించు. కృపగల దేవుడిని నువ్వు ఎప్పుడు ఆరాధించు. నా బలమా నిన్నే కీర్తిస్తున్నానని నువ్వు దేవునితో చెప్పగలిగితే మాత్రం పడిపోయిన నీ ప్రాకారంలో మళ్ళీ కట్టబడబోతున్నాయి. కాబట్టి ఏ మనిషిని గొప్పవాడని చెప్పకు. ఏ మనిషి ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వాడని నువ్వు ఎప్పుడు అనొద్దు. ప్రభు ఒక్కడే గొప్పవాడని మహింపరచు. ఆయన నీ జీవితంలో ఎత్తైన కోటగా ఉండబోతున్నాడు. కృప కలిగిన యేసు ప్రభువా, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారు వారిని మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను. వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఇది మొదలు నీ అభిషేకం నీ బిడ్డల జీవితంలో బలంగా దిగివచ్చును గాక. విరోధకరమైన ప్రతి విధమైన అడ్డంకులన్నీ బ్రేక్ చేస్తున్నాను ఇస్తున్నాము.
బిడ్డలను మీరు ఆశీర్వదించండి. కృప కలిగిన దేవుడిగా బిడ్డల జీవితాల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా జయమునివ్వండి. నీ కొరకు నిలబడగలిగిన కెపాసిటీ, సామర్థ్యమును మీరు అనుగ్రహించండి. చెయ్యి వదలొద్దు. బిడ్డలకు ధైర్యమును దయచేసి బలముతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ప్రభు మీతో ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి. ప్రైజ్ ది లార్డ్.